వేదిక ముందున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్జిఓ సంస్థలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ఒక 2 వారాల్లో ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్న ఈ తరుణంలో రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోస్ రిలీజ్ చేసే క్రమంలో మేనిఫెస్టోస్ ప్రాముఖ్యత ఏంటి, ఆ మేనిఫెస్టోస్ని రాజకీయ పార్టీలు సీరియస్నెస్తో చేస్తున్నాం ఏంటి, సీరియస్నెస్ లేకుండా ఇది ఇప్పటి మాట కాదు, గత 15-20 సంవత్సరాలుగా కూడా చూస్తూ వస్తున్నాము. కొన్ని రాజకీయ పార్టీలేమో ప్రజల్ని ఒక పిచ్చివాళ్ళుగా ఆలోచిస్తూ వాళ్ళని ఏదో రకంగా మభ్యపెడుతూ పవర్లోకి వచ్చేసిన తర్వాత ఏం పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకుంటున్న కొన్ని రాజకీయ పార్టీలు, మరో పక్కన ఈ మేనిఫెస్టో అనేది ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్, దీని ద్వారా ప్రజలకి ఏ రకమైన రాజకీయ పార్టీగా ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్న పార్టీగా ఈ మేనిఫెస్టోలో ఏవైతే ప్రామిసెస్ చేస్తామో అవన్నీ ఎంత చిత్తశుద్ధితో ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటూ చేసే పార్టీలు కొన్ని అయితే, మన భారతదేశం మొత్తంలో తీసుకుంటే కూడా అతి తక్కువ రాజకీయ పార్టీలు ఏవైతే మేనిఫెస్టోలో ప్రామిసెస్ చేస్తారో వాటిని ఫుల్ఫిల్ చేసే క్రమంలో, అంటే కొన్ని పార్టీలు 100% ఈ దరిదాపులుగా చేయొచ్చు, కొన్ని పార్టీలు 10% దగ్గర ఆగిపోవచ్చు, కొన్ని పార్టీలు మధ్యలో ఇన్ బిట్వీన్ ఉన్నట్టుగా ఉంటాయి. మన రాష్ట్రంలోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే 2014లో ప్రభుత్వం స్థాపించిన మన ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత 2014లో రకరకాల హామీలు ఇచ్చి మేనిఫెస్టో తయారు చేసుకుని అందులో 10-12% మాత్రమే ఫుల్ఫిల్ చేశారు. అవి కూడా చిన్న చిన్నవేవో చేశారు. పెద్దగా చాలా విరివిగా చేసేసినవేవి ఫుల్ఫిల్ చేయలేదు అనేది ఒకటి మనం 14 నుంచి 19 వరకు చూసాం. అట్లానే 19లో ప్రభుత్వం స్థాపించిన రాజకీయ పార్టీ తీసుకుంటే చేసిన ప్రామిసెస్, వాటి ఫుల్ఫిల్మెంట్స్ అవి పల్లగుద్ది 99% ఫుల్ఫిల్ చేశామని చెప్పుకోవడం, అవన్నీ క్లియర్గా మన కళ్ళ ముందు ఉండడం, అవి నిజంగా చెప్పాలంటే ప్రామిస్ చేసినవే కాకుండా చేయనివి కూడా చాలా చేయడం ద్వారా అది 99% కాదు 120% చేశారో 125% చేశారో అన్నట్టుగా చెప్పుకోవాల్సినంత చక్కగా ఆ మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయడము. మళ్ళీ అదేవిధంగా ఈ 2024 ఎలక్షన్స్ ముందు మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తున్న తరుణంలో మళ్ళీ అవే రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్న క్రమంలో ఒక ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసుకుంటే, ఏదైతే చాలా కష్టతరంగా ఉన్న కష్టకాలంలో కూడా ఒక కోవిడ్ లాంటి ఒక 2 సంవత్సరాల పాటు మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేసిన టైంలో కూడా ఆ మేనిఫెస్టో హామీలన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇప్పుడు కొత్తగా ఇచ్చే హామీల్లో కూడా ఏవైతే ఇంతకుముందు హామీలన్నీ పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తామని చెప్పుకుంటూ ఇంకా దానికి యాడెడ్గా ఏవి తీసుకురాబోతున్నారు అనేది చాలా విడమర్చి చెప్పి చాలా అనలిటికల్గా ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి రెవెన్యూస్ ఉంటాయి, ఒక ఫోర్కాస్టింగ్ మెథడాలజీ యూజ్ చేసి రాష్ట్రానికి మనకి గత 15-20 సంవత్సరాల్లో తీసుకుంటే కూడా ప్రతి సంవత్సరము బడ్జెట్స్ ఉంటుంటాయి, రాష్ట్రం స్థాయిలో ఉంటాయి, దేశం స్థాయిలో ఉంటాయి. ఆ బడ్జెట్ ప్రకారంగా మనకి ఫోర్కాస్టింగ్ ఉంటుంది, ఎంత రెవెన్యూస్ రావచ్చు, ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేయొచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటూ దానికి తగ్గట్టుగా బడ్జెట్స్ ఎట్లా చెప్తారో ఈ మేనిఫెస్టో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఏవైతే సాధ్యపడతాయో అటువంటి హామీలను మాత్రమే ఇచ్చి, అటువంటివి ప్రతి హామీ ప్రతి మేనిఫెస్టోలో నెరవేర్చిన అన్నిటికీ ఇంకా పైచులకు ఏమి యాడ్ చేయొచ్చో లాంటివన్నిటినీ కూడా చెప్తూ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. గత 3 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో.
అది నేను విన్నదేంటంటే గ్రౌండ్ సమాచారము. ఆ టైంలో మనము ఒకటి ప్రక్రియ జరుగుతా ఉంటది మన దేశంలో. బడ్జెట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతదో, మన దేశ బడ్జెట్ ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్ అవుతున్న టైంలో అందరూ టీవీలకి అతుక్కుపోతారు. అంటే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఏమి ప్రోత్సాహకాలు ప్రజలకిస్తారు? ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు? ఇన్‌కమ్ టాక్స్ రిలేటెడ్ ఎటువంటి బెనిఫిట్స్ చెప్తారు? ఇట్లా రకరకాలవన్నిటిని చెప్తుంటారు. అవన్నీ ఆ 2 గంటల పాటు, 2:30 గంటల పాటు అన్నీ వింటా ఉంటాం. ఆ రకంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో టైంలో రాష్ట్రంలో చాలామంది ప్రజానీకం దాన్ని పూర్తి స్థాయిలో వింటూ, చూస్తూ పూర్తిగా డైజెస్ట్ చేసుకున్నారన్నది ఆ తర్వాత ఒక 2, 3 గంటల్లోనే వారు ఏదైతే సోషల్ మీడియా పరంగా వాటిని జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ప్రైజ్ చేసుకుంటూ, వాటిలో ఉన్న అంశాలని ప్రస్తావిస్తూ, ఏ రకంగా అది బావుందని చెప్పడం, సాధ్యపడేవే ఏ రకంగా చెప్పారన్నది, అసాధ్యం అనుకున్న వాటిని అవి చేయలేనని చాలా చిత్తశుద్ధితో చెప్పడం అనేది, మన రాష్ట్రానికి సరిపడా బడ్జెట్టు, మన రాష్ట్రానికి సరిపడా రెవెన్యూస్‌కి సరిపడా విధంగానే మేనిఫెస్టో ఐటెమ్స్ చెప్పినట్టు, మేనిఫెస్టో ఇంప్రూవ్‌మెంట్స్ చెప్పినట్టుగా ఇవన్నిటిని కూడా ప్రజలంతా ప్రస్తావించుకున్నారు. అవన్నీ ఎందుకంటే, అంత చిత్తశుద్ధితో 2019లో ఏవైతే మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ పూర్తి ఫుల్‌ఫిల్‌మెంట్ జరిగినందుకు గాను, ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టో కూడా దాంట్లో కొత్త ఏవి తీసుకొచ్చారో, ఆ ఇంప్రూవ్‌మెంట్స్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా అందరూ గమనించి ఇవన్నీ 100% జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఇటువంటివన్నీ సాధ్యపడతాయి. ఇవన్నీ చేయగలుగుతారు. మొత్తం ప్రజానీకం మొత్తంలో ఒక 87% ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు ఏవైతే చేశారో గత 5 సంవత్సరాల్లో, ఒక డీబీటీ ట్రాన్స్‌ఫర్స్ ద్వారా దాదాపు 2,75,000 కోట్లని ప్రజానీకానికి ఇవ్వడమే కాకుండా, ఇంకో 2,00,000 కోట్లని నాన్ డీబీటీ ద్వారా కూడా చేయడం. అంటే చెప్పని హామీలు ఫుల్‌ఫిల్ చేసినవి ఒక 31,00,000 హౌస్ సైట్స్ కావచ్చు. ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ అమ్మఒడి కార్యక్రమం గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది 2019లో. దాన్ని మించిపోయి అటు నాడు నేడు పరంగా కావచ్చు, లేదంటే విద్యా దీవెనలు కావచ్చు, యూనో వసతి పోషణ, వసతి ఇటువంటి ఏవన్నా విద్యారంగానికి కావాల్సినవన్నీ సమకూర్చడం. అట్లానే వైద్య రంగంలో, అట్లానే వ్యవసాయంలో ఏవైతే చెప్పారో వాటికి మించిపోయి ఏవైతే అవసరం అనుకున్నారో ప్రజానికి అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసి, మళ్ళీ అంతకు మించి కొత్తవన్నీ గూడా ఇప్పుడు గత 3 రోజుల క్రితం చెప్పి, ఆ మేనిఫెస్టో ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ప్రజలంతా నేననుకోవడం 99% ఆఫ్ ద పాపులేషన్ పూర్తిగా ఈ మేనిఫెస్టోని నమ్ముతున్నారు. ఈ మేనిఫెస్టో పూర్తిగా ఫుల్‌ఫిల్ చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారని అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదే మనము ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ గురించి తీసుకున్నా, ఆ ప్రతిపక్ష పార్టీ 2014లో ఎటువంటి హామీలిచ్చి, ఒక 600 పైచిలుకు హామీలు లాంటివిచ్చి, అవేవి ఫుల్‌ఫిల్ చేయక, తర్వాత 2019లో ఆ మోసాలన్నిటిని ప్రజలు గమనించి, వారిని తీసి పక్కన పెట్టిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా అబద్ధపు హామీలు ఏమివ్వచ్చు, కొత్త హామీలు ఏమివ్వచ్చు అన్న పద్ధతిలో, ఇప్పుడు పాత 2014 విషయంలో చేసినవన్నీ మర్చిపోయి ఉంటారు ప్రజానీకం అని అనుకోని, ఇప్పుడు మళ్ళీ ఒక సింపుల్ డాక్యుమెంట్ లాగా సూపర్ 6 అనుకుంటూ ఒక మేనిఫెస్టో లాంటిది గత 3, 4 నెలల క్రితం రిలీజ్ చేయడము. ఇంకా ఇంకొక దానికంటే మించిపోయే రీతిలో కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసి, కూటమి తరఫున మేనిఫెస్టో అనుకుంటూ కొత్త ప్రక్రియ, కొత్త గిమ్మిక్ ఒకటి చేయడం. అటు వాళ్ళ కూటమిలో ఉన్న నేషనల్ లెవెల్‌లో ఉన్న పాత్రధారులు ఎవరున్నారో వాళ్ళు నేషనల్ లెవెల్‌లో ఆల్రెడీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం అయింది. వాటిల్లోంచి ఇక్కడ దాంట్లోకి ఏం తీసుకుంటారు? లేతే ఇక్కడ సాధ్యపడనివి అక్కడ ఏం చేస్తున్నారు? లేతే అక్కడ సాధ్యపడనివి ఇక్కడ ఇటువంటి ఏవి సరైన దృష్టి పెట్టకుండా ఏదో ఒకటి ప్రజల ముందుకి పుంఖానుపుంఖాలుగా వాళ్ళ ముందు పడేస్తే అవన్నీ ఏదో నమ్మేస్తారు. వాటిని పల్లెల్లోనో లేదంటే వీధుల్లోనో ఒక మైక్ సెట్ పెట్టుకొని ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతే వాటన్నిటిని ప్రజలు నమ్మేస్తారు. మళ్ళీ పట్టం కడతారు అని అనుకోవడము
నా ఉద్దేశంలో అదంతా వాళ్ళ భ్రమ. ప్రజలంతా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అన్నీ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఒక సింపుల్ కంపారిజన్ చెప్పడానికి, అది ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య మధ్యలో ప్రస్తావించారు. వారు ఇచ్చిన హామీలు, వారు నెరవేర్చిన మేనిఫెస్టో ఈ 19-24 వరకు దాదాపు సంవత్సరానికి ఆ మేనిఫెస్టో కోసం పెట్టిన ఖర్చు ఒక 75 వేల కోట్లు ఖర్చు పెట్టారు. మేనిఫెస్టో ద్వారా ఒరిజినల్‌గా ఇచ్చిన దాని ద్వారా సంవత్సరానికి 75 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ సూపర్ 6 అని చెప్తున్న ప్రతిపక్ష పార్టీ సూపర్ 6 అని చెప్తున్న ఆ 6 హామీలు వాళ్ళు నెరవేరిస్తేనే సంవత్సరానికి 1,50,000 కోట్లు ఖర్చవుతుందనేది అది క్లియర్ కట్‌గా నంబర్స్ అన్నీ టోటల్ చేసి చూస్తే మన రాష్ట్రంలో ఉన్న పాపులేషను, వాళ్ళు చెప్తున్న వాటిని ఉన్న మన జనాభా నిష్పత్తి అన్నీ కాలిక్యులేట్ చేసి, వాళ్ళు చెప్తున్న అమౌంట్స్ అన్నిటిని టోటల్ చేసి చూస్తే 1,50,000 కోట్లు సంవత్సరానికి అయ్యే ఖర్చు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడని వ్యవహారం. సో, వాళ్ళు దాన్ని ఇంతో అంతో దాన్నేమన్నా హామీలు నెరవేర్చాలనుకుంటే తప్పుజారి ప్రభుత్వంలోకొస్తే, ఉన్న ప్రజానీకంలో సగం మందికో, మూడొంతుల మందికో వాళ్ళు అర్హులైనా గాని వాళ్ళని తీసి పక్కన పెట్టేయాలి. లేదంటే అంటే అరకొరగా నెరవేర్చడం. లేదంటే ఉన్నవన్నీ సగానికి సగం ఎత్తేసి ఇవన్నీ మనం చేయలేమనుకోవడం. నిజంగా చెప్పాలంటే మన పక్కనున్న రాష్ట్రాలని కొద్దిగా గమనిస్తే గత 6, 8 నెలల్లో, సంవత్సరంలో ఎలక్షన్ జరిగిన వారు ఇటువంటి కొన్ని హామీలు చేసి, ఇప్పుడు తడబడుతూ, కష్టపడుతూ వాటిని నెరవేర్చలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం ఓ పక్కన చూస్తా ఉన్నాం. అదొకటే చాలు మనకు ఎగ్జాంపుల్. ఇటువంటి ఈ ప్రతిపక్షం ఏదో రకంగా పవర్‌లోకి రావడం కోసం చేసే హామీలు, నెరవేర్చలేని హామీలు చేసుకుంటూ, ఇంకా కొత్త హామీలు కూడా చొప్పిస్తూ, వాటన్నిటి ద్వారా ప్రజానీకానికి మోసపుచ్చి, వారి ద్వారా ఓట్లేయించుకొని, మళ్ళీ గవర్నమెంట్‌లోకొచ్చిన తర్వాత వీటన్నిటిని తుంగలో దొక్కి పక్కన పెట్టేసి, వారి ఇష్టారాజ్యంగా పరిపాలించుకుంటూ, ముఖ్యంగా వారు ఎప్పుడూ చేసే కార్యక్రమం ఇవన్నీ ప్రజల కోసం, ప్రజలకి పనికొచ్చేవేమి చేయకుండగా కాంట్రాక్టర్‌లకి పనికొచ్చే విధంగా దాని ద్వారా దోచుకొని, అవన్నీ దాచుకొని మళ్ళీ ఎలక్షన్‌లో వాడుకోవడమో, లేతే వారి చుట్టుపక్కల ఉన్న వారికి రాష్ట్రాల్లో, దేశాల్లో తరలించి దాచుకునే విధంగా చేసే ప్రక్రియ చేయడానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం మొత్తం వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే నెరవేర్చలేని హామీలనేది చాలా క్లియర్‌గా మనం ఇంతకుముందు చూసాం కాబట్టి, ఇక ముందు చేస్తున్న హామీలు దేన్ని ప్రజలు నమ్మకుండగా చిత్తశుద్ధితో చేసిన ఏవైతే మేనిఫెస్టో ఫుల్‌ఫిల్‌మెంట్స్ ఉన్నాయో వాటిని గమనించి, తద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని, కరెక్ట్ ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చే విధంగా, రాష్ట్రము ప్రగతి పదంలో ముందుకు దూసుకొని వెళ్ళే విధంగా, అటు వెల్ఫేర్ గాని, డెవలప్‌మెంట్ గాని, మంచి ఫౌండేషన్‌తో ముందుకెళ్ళే విధంగా కరెక్ట్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని భావిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. థాంక్ యూ.